హాయ్ అండి. ఇలా న్యాచురల్ బ్యాక్గ్రౌండ్లో వీడియో చేయాలని చాలా ట్రై చేశానండి. కానీ వింటర్ సీజన్ అవ్వడం వల్ల, త్వరగా చీకటి అవ్వడం వల్ల వీడియో అనేది క్లారిటీగా రాలేదండి. అందుకనే ఇంకా ఇంట్లోనే వీడియో చేశానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎలా అనిపించిందో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా వెస్టీస్ మీద మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. ఇంకా ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే అండి, ఇంకా వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను అన్నయ్యతో కలిసి ఒక వీడియో చేసా కదండి. దానికి 3.2K వ్యూస్ వచ్చాయండి. డైలీ కూడా దానికి వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయండి. చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్న అందరికి కూడా. సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు, థ్యాంక్ యూ అండి. అదేవిధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు వీడియో ఏంటంటే, అసలు నేను వెస్టేజ్ని ఎందుకు నమ్ముతున్నాను అనేది ఒకటి. ఇంకొకటి వచ్చేసి మొన్న ఒక వీడియో పెట్టానండి 3 days బ్యాక్. ఏంటంటే అన్నయ్యతో చేసిన వీడియోకి 2 కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్కి రిప్లై అని చెప్పేసి పెట్టానండి. అయితే దాని కింద ఒక కామెంట్ వచ్చిందండి ఈరోజు. ఏంటంటే, బేబీ గారు థ్యాంక్స్ అండి, మీరు ఈ ప్రోడక్ట్ అమ్ముడుపోవాలని అబద్ధమైతే చెప్పలేదు, మీరు నిజమే చెప్పారు, వెరీ గుడ్ అండి అని చెప్పి కామెంట్ పెట్టారండి. థ్యాంక్ యూ అండి, మంచి కామెంట్ చేసినందుకు. ఎందుకంటే ఈ వెస్టేజ్ అనేది ఎవరిని మోసం చేసేది కాదు, మనం మోసపోయేది కాదండి. మనం ఏదైనా ప్రోడక్ట్ కొని వాడుతూ ఉంటే ఆ ప్రోడక్ట్ ఎలా అనిపించింది, దానివల్ల మనకి యూజ్ ఉందా లేదా అని, ఒకవేళ యూజ్ ఉంటే మనం వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం అండి, అంతవరకే. ఇంకోటి ఏంటంటే, మీరు నమ్ముతున్నారా వెస్టేజ్ అంటే? నేను కూడా నమ్ముతున్నానండి. ఎందుకంటే మా బ్రదరు వెస్టేజ్లో జాయిన్ అయ్యారండి. జాయిన్ అయిన దగ్గర నుంచి జూన్ జూలై అప్పటి నుంచి నాకు చెప్తున్నారు. అయితే నేను త్వరగా నమ్మలేదండి. అన్నయ్య అయినా అక్క అయినా ఎవరైనా కూడా చెప్తే మనం త్వరగా తీసుకోం కదా ఎవరమైనా. మేము కూడా చాలా డౌట్లు అడిగామండి. మీలో చూస్తున్న వారికి కూడా ఈ డౌట్లు ఉండవచ్చు. ఏమడిగామంటే, మనం చిన్నప్పటి నుంచి వాడే ఆయిల్ కదా అది, అవన్నీ కూడా మంచివి కాదు, ఇప్పుడు కొత్తవి ఇవి ప్యూర్గా ఉంటాయి వాడండి అని చెప్తున్నారు. మరి వాటి వల్ల మనకి ఏ హెల్త్ ఇష్యూస్ రాలేదు కదా, ఏ హెల్త్ ఇష్యూస్ రానప్పుడు మళ్ళీ ఎందుకు మార్చాలి అని అడిగామండి. ఇంకా చాలా మాకు ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని అడిగేవాళ్ళం అండి. అన్నిటికీ మాకు అన్నయ్య ఆన్సర్ చేసేవాడు. అట్లా చెప్పినా కూడా మేము డిలే చేసామండి. అన్నయ్య ఒకటే అనేవాడు, మీ ఇష్టమైతే వాడండి లేకపోతే లేదనేవాడు, కానీ మమ్మల్ని బలవంతం అయితే ఏం చేయలేదండి. అయితే మేము తర్వాత మాకే అనిపించింది. ఎలా అంటే, ఇప్పుడు ఈ మధ్య అందరికీ ఫీవర్స్ వస్తున్నాయి. అయితే వచ్చినప్పుడు ఏంటంటే, చాలామందికి బాడీ పెయిన్స్, ఒకరోజు 2 రోజుల ఫీవర్ తగ్గినా కూడా బాడీ పెయిన్స్, హ్యాండ్స్ పెయిన్స్, లెగ్ పెయిన్స్ అలా ఉంది. కొంతమంది లెగ్ పెయిన్స్ వల్ల నడవలేక కూడా పోతున్నారు. అయితే వాళ్ళు 3-4 మంత్స్ నుంచి వాడుతున్నారండి. వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూస్ లేవు, మంచిగా ఉన్నారు. వాళ్ళకి ఫీవర్ ఒక రోజు వచ్చి తగ్గాక మళ్ళీ నెక్స్ట్ డే యథామామూలుగానే వాళ్ళు ఉన్నారు. నొప్పులని అది ఇదని ఏమి ఇబ్బంది పడలేదన్నమాట. అదొకటి చూసామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, వాళ్ళు ఎలా సజెస్ట్ చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళు వాడేది ఫుడ్ సప్లిమెంట్స్ అండి. ఫుడ్ సప్లిమెంట్స్ వాడతారు. అయితే వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, అవి మనకి పోషకాలను ఇస్తాయి, ఇంకా ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అంటే వాళ్ళు సొంతగా చెప్పరండి, అవన్నీ కూడా మనకి సొంతగా సజెస్ట్ చేయరు. అందులో జాయిన్ అయిన వాళ్ళకి ఉదయం సాయంత్రం జూమ్ మీటింగ్లు ఉంటాయండి. ఈవినింగ్ 8-9 జూమ్ మీటింగ్ ఉంటుంది. మార్నింగ్ 5-6 ఉంటుంది. 8-9 వచ్చేసి వీళ్ళు ఏం చెప్తారంటే, టెస్టిమోనీ చెప్తారండి. వాళ్ళు ఫస్ట్ ఎవరైనా చెప్తే మేము నమ్మలేదు, తర్వాత ఇందులో జాయిన్ అయ్యాం, తర్వాత తెలుసుకున్నాం, మాకున్న హెల్త్ ఇష్యూ పోయింది అని వాళ్ళు టెస్టిమోనీ చెప్పుకుంటారనమాట. అట్లా ఒక రోజుకి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మార్నింగ్ వచ్చేసి 5-6 ఏ సప్లిమెంట్ ఎలా వాడాలి అనేది చెప్తారండి మార్నింగ్. అయితే అవన్నీ తెలుసుకునే వీళ్ళు సజెస్ట్ చేస్తారు మనకి. ఒకవేళ వీళ్ళకి ఏమన్నా తెలియపోయినా కూడా వీళ్ళపైన లీడర్స్ ఉంటారండి, టీమ్ లీడర్స్ ఉంటారు. వాళ్ళని కనుక్కొనే సజెస్ట్ చేస్తారనమాట. చాలామంది వాళ్ళకేదో డబ్బులు వస్తే అందుకే చెప్తున్నారు అనుకుంటారండి.
అయితే డబ్బులొస్తాయంటే ఇందులో బిజినెస్ పరంగా చేసుకునే వాళ్ళకొస్తాయండి. అది వేరే విషయం. హెల్త్ పరంగా వాడుకోవాలని మనకి ఇంట్రెస్ట్ ఉంటే వాడుకోవచ్చండి. మన ఆరోగ్యం బావుంటే మనం ఏ పనైనా చేసుకోవచ్చు కదా! అందుకే హెల్త్ పరంగా వాడుకోవాలంటే వాడుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏముండవు. ఇంకేంటంటే టెక్నాలజీ అంతా పెరిగిపోయింది కాబట్టి మనం ప్రతిదీ గూగుల్‌లో సెర్చ్ చేసుకొని ఇది వాడొచ్చా? వాడకూడదా? ఇది మంచిదా? కాదా? యూట్యూబ్‌లో కూడా మనం ఎన్నో వీడియోస్ చూసి అది మనకి కరెక్ట్ అనిపిస్తేనే మనం వాడతాం కాబట్టి అలా అయినా కూడా మనం డెసిషన్ తీసుకోవచ్చండి. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.